జనార్దన్ రెడ్డికి ఎప్పుడైతే కోర్టు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిందో సిబిఐ కోర్టు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆయన వెనక వరుసలో జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అనేది ప్రచారం అయితే మొదలైపోయింది. ఎందుకంటే అప్పట్లో కూడా గాలి జనార్దన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య మంచి సత్సంబంధాలే ఉండేవి అనేది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగానే వ్యవహరించింది. ఓఎంసీ లీజుల్లో తవ్వకాలు పునరుద్ధరిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి గనుల శాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అప్పట్లోనే బయటపెట్టారు. దీంతో ఓఎంసీ జగన్ ప్రభుత్వం పాచికైతే పారలేదు అనేది. ఓఎంసీ లీజుల్లో ఇనప ఖనిజం తవ్వకాలు పునరుద్ధరించేందుకు గాలి జనార్దన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఏపీ కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు వివాదం కొలిక్కి రావడంతో ఆ లీజుల్లో తవ్వకాల పునరుద్ధరణకు అవకాశం ఇవ్వాలి అనేది ఓఎంసీ సుప్రీంకోర్టుకు 2022